హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు ఎంతో ప్రత్యేకమైన వంటకం చిమిలీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందుగా దీని ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. భోగి పండుగ అనేది దక్షిణాయన కాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు అని చెప్తూ ఉంటారు. భోగి రోజున నువ్వులకి సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాలి అని శాస్త్రంలో చెప్తారండి. అందుకే ఈ చిమ్లీ ఉండలు లేదా నువ్వులతో చేసిన జొన్న రొట్టెల్ని చేసుకొని తప్పకుండా తింటారు. అలాగే పక్క వాళ్ళకి కూడా పంచిపెట్టడం వలన, లేదా ఎవరైనా ఇచ్చిన తీసుకోవడం వలన శనిదేవుడి అనుగ్రహము, సూర్యుని కృతజ్ఞత, శ్రేయస్సు, చెడును తొలగించడం వంటి సాంప్రదాయంగా భావిస్తారండి. అలాగే సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని. అందుకని సంక్రాంతి రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయడం వలన దారిద్ర్యం అనేది రాదు అని పురాణాల్లో ఉంది అని మన పెద్దవాళ్ళు మనకి చేపిచ్చేవారు. మరి పండగలు ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ చిమ్లీని ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని, అందులోకి ఒక కప్పుకు నిండుగా తెల్ల నువ్వులు తీసుకోండి. నువ్వులు తీసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ చిలకరించండి. లైట్‌గా చిలకరించండి. మీరు తీసుకున్న నువ్వులు ఈ సంవత్సరానివైతే వాటర్ అనేది అవసరం లేదండి. కాకపోతే ఇలా వాటర్ చిలకరించామంటే తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇలా వాటర్ చిలకరించి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించి తీసుకోండి. మనం ఇలా కలుపుతూ వేగిస్తున్నప్పుడు ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కొంచెం ముద్ద ముద్దలాగా ఉంటుంది కదా! సో, ఈ ముద్దదనం అంతా కూడా పోయేంత వరకు బాగా వేయించుకోవాలనమాట. ఇక్కడ వీడియో క్లిప్‌లో బాగా క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా పోయి నువ్వులనేది ఇలా చక్కగా పొడి పొడిగా అయ్యి కింద భాగం కొంచెం లైట్‌గా పేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూడండి. ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలనమాట. మరీ ఎక్కువగా వేపకండి. లైట్‌గా వేపితే సరిపోతుంది. ఇలా వేగిన ఈ నువ్వులని ఒక గరిటె దాకా తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేడి వేడిగా ఉన్న నువ్వుల్ని డైరెక్ట్‌గా తీసేసుకోండి. నువ్వులు చల్లారనవసరం అవసరం లేదు. వేడిగా ఉండాలనమాట. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా బెల్లం తురుము తీసుకుంటున్నాను. ముప్పావు కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే 2-3 యాలకులనైనా డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా లైట్‌గా బరక ఉండేటట్టు కోర్స్‌గా మిక్సీ పట్టి తీసుకోండి. మీకు కుదిరితే రోట్లో లేదా గ్రైండర్‌లో వేసైనా రుబ్బుకోవచ్చండి. అలా అయితే ఆయిల్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఇందులోకి మనం తీసి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసుకోండి. అలాగే ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. అక్కడక్కడ నువ్వులనేది ఈ విధంగా ఉండాలి. కొన్ని నువ్వులు మాత్రం మెత్తగా మెదిగి ఉండాలి. ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేటట్టు పల్సిస్తూ నెమ్మదిగా మిక్సీ పట్టుకోండి. తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి చక్కగా బాగా కలుపుకోండి. ఈ పండగ చిమిలీలో నువ్వుల పొడి కంటే నువ్వులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అలా నువ్వులు ఉంటేనే మంచిదనమాట. సో, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర టీ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని చేతికి బాగా కలుపుకొని మరొక్కసారి లైట్‌గా ఈ పిండి అంతా కూడా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నామంటే భోగి రోజు నలుగురికి పంచడానికి బావుంటుందనమాట. అలాగే ఈ నువ్వుల చిమిలీని పంచేటప్పుడు ఒక సాంప్రదాయ మాట ఉంటుందండి. "నువ్వులు తిని నూరేళ్లు బతుకు, బెల్లం తిని బెల్లమోలి తియ్యగా మాట్లాడు" అనేది ఉంటుంది. సో, మీరు కూడా పండగ రోజు ఈ నువ్వుల చిమిలీని పంచేటప్పుడు ఈ మాట చెప్పండి. "నువ్వులు తిని నూరేళ్లు బ్రతుకు, బెల్లం తిని బెల్లమోలి తియ్యగా మాట్లాడు" అనేది. చాలా చక్కగా ఉంటుందండి. దీని ప్రత్యేకత కూడా అదే అన్నమాట. సో, మీరు కూడా పండగ రోజు ఈసారి ఏ గుడిలో అయినా సరే, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా సరే, ఇలా చిన్న చిన్న చిమ్లీని చేసుకున్నామంటే పంచిపెట్టడానికి చాలా బావుంటుందనమాట. ముందుగా దేవునికి నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత పంచిపెట్టుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా, సాంప్రదాయబద్ధంగా భోగి రోజు ఎంతో ప్రత్యేకమైన వంటకం ఈ నువ్వుల చిమ్లీని ఈసారి మీరు కూడా ప్రయత్నించి అందరికీ పంచిపెట్టి, ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.